వార్ 2 మూవీ రివ్యూ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది భయ్య. ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో కూలీ స్టారింగ్ రజనీకాంత్, నాగార్జున, శోభిన్, శృతి హాసన్, ఉపేంద్ర వీళ్ళందరితో పాటు ఆమిర్ ఖాన్. సో రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో మరీ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీకి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు భయ్య. మూవీ ప్లాట్ దేవాంత్ యాజ్ దేవా ఒక బార్ ఓనర్ అయిన సాదా సీదా వ్యక్తి. ఒక రోజు సడన్ గా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడని తెలుస్తుంది. అతను ఎలా చనిపోయాడు, దేవకి ఫ్రెండ్ ఎందుకు అంత ఇంపార్టెంట్, వీళ్ళకి గ్యాంగ్స్టర్ అయిన సైమన్ కి సంబంధం ఏంటి, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. సో ఓవరాల్ గా ఎలాగొందంటే ఓకే బాగుంది, కానీ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇంకా నచ్చుద్ది భయ్యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు భయ్యా, అసలు ఆయన క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. ఆయనలో ఉన్న షేడ్స్ ని కూడా బాగా చూపించారు. ఇంకా అతని స్వాగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడక్కడ లైట్ గా ఫన్నీ డైలాగ్స్ కూడా ఉన్నాయి, అవి భలే అనిపించాయి భయ్యా. ఇంకా మూవీకి మేజర్ హైలైట్ వచ్చేసి శోభిన్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అతను అయితే మంచి రోల్ పడింది అతనికి. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. చిట్టుకు వైబ్, మోనికా సాంగ్స్ అయితే మంచి వైబ్ ని క్రియేట్ చేశాయి. ఇంకా నాగార్జున గారు కూడా విలన్ రోల్ లో చేయడం ఫ్రెష్ గా బాగా అనిపించింది. అంటే క్యారెక్టర్ సింపుల్ గానే ఉంది, కానీ సీన్స్ డిఫరెంట్ గా అనిపించాయి. అక్కడక్కడ కొన్ని సాలిడ్ సీన్స్ అయితే పడ్డాయి భయ్యా, అవి బాగా అనిపించాయి. ఇంకా బీజిఎం అనిరుద్ధ్ అయితే మళ్ళీ సిక్సర్ కొట్టేశాడు, బాగా ఎలివేట్ చేశాడు భయ్యా సీన్స్ ని. ఇంకా ఉపేంద్ర గారికి కూడా మంచి సీన్స్ పడ్డాయి. రజనీకాంత్ గారికి ఉపేంద్ర గారికి కలిసి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, అవి మేజర్ హైలైట్ అయ్యాయి భయ్యా మూవీలో. ఇంకా ఈ మూవీలో ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటది భయ్యా, మూవీలో మామూలుగా లేదు, సరైన ఎలివేషన్స్ పడ్డాయి. దీనికి తోడు అనిరుద్ధ్ బీజిఎం ఒకటి, ఇదైతే మూవీకి చాలా హెల్ప్ అయ్యింది భయ్యా. ఇంకా లోకేష్ కనకరాజ్ గారి రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో కాన్సెప్ట్ ఉంటది భయ్యా, మూవీకి పర్లేదు అనిపించింది. ఏంటో సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు అనుకునేసరికి సెకండ్ హాఫ్ లో పెద్ద బాంబే పేల్చారు. థియేటర్స్ లో అయితే అది మామూలుగా పేలలేదు. ఆ సీక్వెన్స్ అయితే మూవీకి మేజర్ హైలైట్ అయ్యింది భయ్యా. ఇంకా మూవీలో సస్పెన్స్ ను కూడా బాగా మెయింటైన్ చేశారు, ట్విస్ట్లు కూడా బాగానే రివీల్ చేశారు. సో ఇంకా సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, మెయిన్ గా కెమెరా వర్క్ అండ్ లైటింగ్ సెటప్ అయితే చాలా బాగున్నాయి. రజనీకాంత్ గారి యంగర్ వర్షన్ కూడా చాలా బాగా చూపించారు భయ్యా. సో కమింగ్ టు ద నెగటివ్స్, ఈ మూవీలో హై ఇచ్చే సీన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి భయ్యా. అందుకే మూవీని లో ఎక్స్పెక్టేషన్స్ తో చూడండి అని చెప్పాను. లాస్ట్ టైం లియో మూవీకి తప్పు చేసినట్టే ఈ మూవీలో కూడా ఫ్లాష్ బ్యాక్ ని బాగా చూపించలేదు భయ్యా. రేసీగా వెళ్ళిపోతుంది. సినిమాలో ఎక్కడో బ్యాలెన్స్ అయితే తప్పింది భయ్యా, ఎక్కడో ఏదో మిస్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. హై మూమెంట్స్ ఎక్కువ లేకపోవడం వల్ల లెంత్ ఫీల్ అయితే వస్తుంది. నాకు మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి ఆమిర్ ఖాన్ గారి క్యారెక్టర్ భయ్యా, అంతగా వర్కౌట్ అవ్వలేదు ఆయన క్యారెక్టర్ అయితే. విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ అంత హై ఇవ్వకపోయినా అందులో 50% ఇచ్చిన బాగున్ను, కానీ జస్ట్ ఓకే అనిపించింది అంతే. కానీ రజనీకాంత్, ఉపేంద్ర అండ్ ఆమిర్ ఖాన్ గారి ఒక షాట్ అయితే ఉంటుంది, అదైతే బాగుంది అనిపించింది. సో కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, యాక్టర్ శోభిన్ గారు అయితే చాలా బాగా చేశారు భయ్యా. ఇంకా శృతి హాసన్ గారు కూడా ఫుల్ లెంత్ రోల్ లో బాగా చేశారు. ఇంకా సత్యరాజ్, రజనీకాంత్, ఉపేంద్ర గారు కూడా బాగా చేశారనిపించింది. సో ఓవరాల్ గా కూలీ మూవీ అయితే గుడ్, బాగుంది, కానీ హై మూమెంట్స్ కొన్ని పెట్టుంటే ఇంకా బాగుండేది. అందుకే మూవీ మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్ అయితే మూవీకి వెళ్ళండి, సాటిస్ఫై అవుతారు. సో ఇది భయ్యా కూలీ మూవీ రివ్యూ. సో మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వార్ 2 ఆర్ కూలీ, ఈ రెండు మూవీస్ లో మీరే మూవీకి వెళ్తారో కామెంట్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కీడా. థ్యాంక్ యూ.